Hi friends, welcome to SAP FSCY Telugu channel. Last video lo manam individual document reversal gurinchi, reversal of reversal document gurinchi, mass reversal gurinchi telusukunnam. Ee video lo holding document gurinchi, account assignment model gurinchi telusukunnam. So ee holding document ante enti? Holding document anedi end user chese task anamata. So ee end user daggara sufficient information lenappudu tana daggara available ga unna information dwara document ni పోస్ట్ చేయడాన్ని హోల్డింగ్ అంటారు. సో తన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని తను హోల్డ్లో ఉంచుతాడు. ఎప్పుడైతే తన దగ్గర సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉందో, మొత్తం ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉందో, అప్పుడు ఈ హోల్డ్ డాక్యుమెంట్ని జనరల్ పోస్టింగ్ ద్వారా పోస్ట్ చేస్తారు. సో అది ఎలాగో చూద్దాం. సో దీనికి యూస్ చేసే టీ కోడ్ F-02. ఓకే, 14.03.2017. okay, document account 5 lakhs ante salary account ante 2 lakhs salary paid. సో మన దగ్గరికి అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదే. సో నెక్స్ట్ లైన్ ఐటెంకి సంబంధించి మన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని అనుకున్నప్పుడు మనం ఈ డాక్యుమెంట్ని క్లిక్ చేస్తాం. సో హోల్డ్ కొడతాం. దీనికి నేను 874563 అని ఒక నెంబర్ ఇచ్చాను. దీన్ని హోల్డ్ కొడుతున్నాను. సో కింద చూడాలి, డాక్యుమెంట్ 874563 వాస్ హెల్డ్. ఓకే, సో ఎప్పుడైతే ఎండ్ యూజర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో, అవైలబుల్గా ఇన్ఫర్మేషన్ ఉందో, అప్పుడు తను ఏం చేస్తాడంటే ఈ డాక్యుమెంట్ దగ్గరికి వెళ్తాడు. గెట్ హెల్డ్ డాక్యుమెంట్ క్లిక్ చేసి ఇందాక ఇచ్చిన నెంబర్ ఇస్తాం అనమాట, 874563 ఎంటర్ కొడతాం. సో ఇలా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం మర్చిపోయామో, మన దగ్గర అప్పుడు లేదు, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాం అనమాట. సో ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. అకౌంట్ 2 lakhs ఎంటర్. సో ఆల్రెడీ అమౌంట్ ఇచ్చున్నాం కాబట్టి అమౌంట్ దగ్గర స్టార్ అనే సింబల్ పెడతాం. వాల్యూ డేట్ F4 F2 టెక్స్ట్ ప్లస్ డాక్యుమెంట్ సిమ్యులేట్. ఒకసారి చూసుకుంటే సేవ్. ఓకే, ఇంకో డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం. /F-02. ఓకే, F4 F2 5 lakhs అమౌంట్ 3 lakhs ఇద్దాం. ఓకే, టెక్స్ట్ సాలరీ పెయిడ్. డాక్యుమెంట్ హోల్డ్ 369258 హోల్డ్ డాక్యుమెంట్. ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటే డాక్యుమెంట్ 369258 వాజ్ హెల్డ్. ఓకే, ఇన్ఫర్మేషన్ దగ్గర అవైలబుల్గా ఉన్నప్పుడు గెట్ హెల్డ్ డాక్యుమెంట్ 369258 ఎంటర్. పోస్ట్ కీ 50, అకౌంట్ 2 lakhs ఎంటర్. స్టార్ F4 F2 ప్లస్ డాక్యుమెంట్ సిమ్యులేట్. సేవ్. సో ఇది హోల్డ్ డాక్యుమెంట్ అంటే. నెక్స్ట్ అకౌంట్ అసైన్మెంట్ మోడల్ గురించి తెలుసుకుందాం. ఈ అకౌంట్ అసైన్మెంట్ మోడల్ ఎప్పుడు చేస్తామంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు అమౌంట్ సేమ్గా ఉంటే ఈ మోడల్ని యూజ్ చేస్తాం. సపోజ్ శాలరీ అకౌంట్ తీసుకుందాం. ఒక పర్సన్కి సంబంధించి శాలరీ అకౌంట్ కొన్ని పీరియడ్స్ వరకు సేమ్గా ఉంటే ఈ అకౌంట్ అసైన్మెంట్ మోడల్ని క్రియేట్ చేసి దాని ద్వారా పోస్టింగ్ చేస్తాం. అది ఎలా చేస్తామో చూద్దాం. సో ముందుగా ఈ అకౌంట్ అసైన్మెంట్ మోడల్ని పోస్ట్ చేయాలి అంటే, క్రియేట్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన టీ కోడ్ /FKMT. ఓకే, మనం శాలరీ PL ఇది క్రియేట్ కొడతాం. క్రియేట్ అయింది. కరెన్సీ
INR chart of accounts, Polo sample text, Polo salary. ఈ బటన్ని క్లిక్ చేస్తాం. లైన్ ఐటమ్స్. సో పోస్ట్కి ఏంటి 40, కంపెనీ కోడ్ పోలో GL 5 lakhs, అమౌంట్ 2,50,000 ఇద్దాం. అండ్ పోస్ట్కి 50 పోలో 2 lakhs 2,50,000. ఓకే, సేవ్. సేవ్ అయింది. సో ఇప్పుడు దీన్ని పోస్ట్ చేద్దాం. ఎలా చేస్తామంటే F-02. సో అకౌంట్ మోడల్ డేట్ ఇవ్వాలి ముందు. శాలరీ పీర్ అని ఇచ్చాను నేను. ఎస్, కంటిన్యూ, సేవ్. సో సేవ్ కొట్టాక ఈ బ్లూ కలర్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే టెక్స్ట్ అసైన్ లేదని. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తాం, టెక్స్ట్ ఇస్తాం, శాలరీ పెయిడ్, డాక్యుమెంట్ సిమ్యులేట్. సో సెకండ్ లైన్ ఐటెంలో కూడా మనం టెక్స్ట్ అసైన్ చేయాలి కాబట్టి బ్లూ కలర్లో ఉంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తాం, ప్లస్ సింబల్ ఇస్తాం, వాల్యూ డేట్, డాక్యుమెంట్ సిమ్యులేట్. సో ఇప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం, సేవ్. ఇంకోసారి పోస్ట్ చేద్దాం. అకౌంట్ అసైన్మెంట్ మోడల్, సేవ్, డబుల్ క్లిక్, salary paid, salary paid, document simulate, save. సో ఇది అకౌంట్ అసైన్మెంట్ మోడల్. సో నెక్స్ట్ వీడియోలో పోస్టింగ్ విత్ రెఫరెన్స్ మోడల్ గురించి తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.